చూడకుండా చదివేమంటే చదివేయగలరా? ప్రకటన గ్రంథం అస్సలు చదవరు. కానీ గొప్పగా మాత్రం ఏం చెప్పుకుంటారు? 100 సార్లు పూర్తి చేశా. మనం కూడా డబ్బా కొడుతూ అది గదిగో పలానా ఆయన వస్తున్నారండి, ఆయన ఎన్నిసార్లు చదివారు? 100 సార్లు చదివారండి అనగానే మనకు వాళ్ళు ఎలా కనబడతారంటే ఏదో సెంటర్లో కట్అవుట్లో కనబడుతుంటారు మన కంటికి. మనమేమనుకుంటామంటే నేను ఒక్కసారి కూడా చదవలేదు పూర్తిగా, ఈయన 100 సార్లు చదివాడట అంటే ఈయన నాకంటే చాలా గొప్పవాడు అని మనం అనుకుంటాం. 100 సార్లు చదివినోడు గొప్పోడు కాదు. ఒక్కసారి చదివినా, ఒకే ఒక్కసారి చదివినా దాని హృదయంలో భద్రంగా నింపేసుకుని దాన్ని ఫాలో అయిపోతున్నాడే గొప్పోడు. దాని ప్రకారంగా జీవిస్తున్నవాడే ధన్యుడు. కాబట్టి బుద్ధిమంతులుగా ఆలోచించండి, బుద్ధిహీనులుగా కాదు. బుద్ధిమంతులుగా ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే, ధ్యానించడం అనగానే 1 గంట లేదా 2 గంటలు పెట్టుకుని చదివేసి టైం నోట్ చేసుకోవడం అని కాదు. మరేంటి? నువ్వు వాక్యం విన్నా, నువ్వు వాట్సాప్లో విన్నా, యూట్యూబ్లో విన్నా, లేదా నేరుగా ఇలా ఎదురుగా కూర్చుని విన్నా, ఆ వాక్యం నీ బ్రతుకులో ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటూ, నీ జీవితంలో దాన్ని అప్లై చేసుకుంటూ, నీ ప్రయాణాన్ని ఎప్పుడైతే ముందుకు కొనసాగిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు నీటి కాలువల యోరన నాటబడిన దానవై లేదా వాడవై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు.